తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను, శుక్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను, రాహువు మేషరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ఇంటి వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. దీంతోపాటు ఆస్తి విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. లేకపోతే మీ యొక్క ఆస్తులు అన్యాక్రాంతం అయ్యేటట్టుగాను లేదా మోసపోయేటట్టుగాను గోచరిస్తోంది. ఆస్తుల విషయంలోనూ పత్రాల విషయంలోనూ ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కొంత అలజడి వాతావరణము, అలజడితో పాటుగా మీరు నిరాశకు గురయ్యేటట్టుగా కనిపిస్తోంది. నిరాశ చెందకండి. మీకు సంబంధించిన స్పెషల్ పరిహారం ఇస్తున్నాను. గణపతి ఆలయంలో ఈ వారం రోజుల్లో అయినప్పటికీ అవకాశం ఉంటే ఈ వారం రోజులు చేసుకోండి. కుదరలేదు మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకించి బుధవారం రోజు స్వామివారికి గరికమాలను 5 గరికమాలలు మాలగా చుట్టి స్వామివారికి కనుక సమర్పించినట్టయితే కొంత మీరు నిరాశ నుంచి బయటకు రావడము, మీరు అనుకున్న గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఈ స్పెషల్ పరిహారము విద్యార్థులకు మాత్రమే, తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అయితే చిన్ని ప్రయాణాలు ఫలవంతమవుతాయి. క్షేత్ర దర్శనం ఉంది, ఆలయ దర్శనం కూడా చేసుకోబోతున్నారు. అయితే మానసిక అశాంతికి గురి అవ్వడము, నిద్రలేని సమస్యలు తల ఎత్తడము, అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తలకి సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించి, ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి చిన్న సమస్యలు కానీ లేదా కొంచెం ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలో బాధపడుతున్న వారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: శనివారం రోజు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. అయితే తర్వాత శివుని పూజ అంటే శివాలయంలో మీ పేరిట శివార్చన తప్పనిసరిగా చేయించుకోండి. గణపతి పూజ తప్పనిసరిగా బుధవారము అంటే ఈ వారంలో ఒక బుధవారం రోజు మీ పేరిట గణపతికి పూజ చేయించుకొని మోదకాలను ఆలయంలో కావచ్చు లేదా మీ గృహంలో కావచ్చు పూజ చేయించుకున్న తర్వాత మోదకాలను 5 మోదకాలు, తక్కువలో తక్కువ 5 మోదకాలు అంటే ఉండ్రాళ్ళు అనమాట. ఈ 5 ఉండ్రాళ్ళను స్వామివారికి నివేదించడానికి ముందు మీకు ఏదైతే ఇబ్బందికరంగా సమస్య ఉందో, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా ఏ సమస్య అయితే మీరు బాధపడుతున్నారో ఆ బాధను స్వామివారికి సంకల్పంలో విన్నవించుకుని స్వామివారి పూజ అనంతరము ఈ 5 మోదకాలను తప్పనిసరిగా నివేదన చేయండి. సానుకూలమైన ఫలితాలు, మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తున్నది. నమస్తే.